బాగానే ఉంది, చాలా బాగుంది మూవీ. కొంచెం ఉంది కానీ స్టోరీ లైన్ బాగుంది. సింబు యాక్టింగ్ ప్రెజెన్స్ సూపర్ గా ఉంది. కమల్ హాసన్ చెప్పాల అవసరం లేదు, బాగానే ఉంది. అంటే 34 years తర్వాత వచ్చింది కదా మళ్ళీ అదే డైరెక్టర్ గారితో సినిమా, ఎలా అనిపించింది? అది దానికి దీనికి కంపేర్ చేయవద్దు, కానీ ఈ ఫిల్మ్ కూడా మంచిగా ఉంది, ప్రమాదంగా ఉంది. త్రిష రోల్ కొంచెం కాంప్లికేటెడ్ రోల్, సమ్ టైమ్స్ అన్నెసరీ రోల్ ప్రాబ్లమ్, కానీ బాగానే ఉంది. తగ్లైఫ్ డెఫినెట్లీ తగ్లైఫ్ మంచి మూవీ. వెరీ గుడ్, ఎక్సలెంట్. 34 years తర్వాత వచ్చింది కదా. Yes. Performances are very good. It is not like Nayagan. This is a completely different type of story. Though both are based in like gangster, but this is more about emotions of the gangster and the family. Everything is there in that. Even romance is there. BGM is very good. Performances by the actors are very good, and the camera work is very good. Heroine It is not much. Heroine role is not much. Background score is excellent. A.R. Rahman is excellent. Justification జరిగిందా? Yes, 100%. You're satisfied. 4 on 5. Thank you. Wonderful. The combination A.R. Rahman, Mani Ratnam and KH, you will never get to see again. Last time. You see Tamil or Telugu? Only Tamil. I am from Pondicherry. You know Pondicherry? Yeah, I am from Pondicherry. I came only for this. Background score was excellent. Music was very good. Very technically very sound movie. Okay. Both camera wise and music wise. It's very technical. Combination of Simbu sir and Kamal Hassan sir. Kamal Hassan, obviously, he is the main hero. Simbu has supplemented him very well. Okay. Very Heroine Trisha. Heroine, no, not much. Heroines like okay, not much. It's based on. It's a gangster movie only, like shades of Nayagan, Chekkachamandavanam, like that. It's a gangster movie. 34 years after, no? Yeah, 34 after, exactly. After Nayagan. Yeah, it is worth the wait. It was very good. And most important thing is, don't expect like Vikram, but it is totally different genre. It's a good movie. Thank you. Okay. Trisha garu ela unnaru? బాగుంది. A.R. Rahman garu. Nice music. Nice music. Yeah, thank you. 34 years తర్వాత వచ్చింది కదా కాంబినేషన్. 34 years. సేమ్ డైరెక్టర్ గారితో 34 years. ఓకే. అంటే డైరెక్ట్ ఆల్రెడీ జానర్ లో వెళ్ళినట్టు అనిపించింది. నవాబ్ మూవీ జర మోడిఫై చేసి చేసినట్టు అనిపించింది. మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ పర్లేదు, మంచి మ్యూజికల్ ప్లస్ మైనస్? ప్లస్. కమల్ హాసన్ గారు యాక్టింగ్ ఎలా? కమల్ హాసన్ ఆల్ టైమ్ మంచిగా చేస్తారు. కమల్ హాసన్ గారు కాంబినేషన్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్. త్రిష గారు ఎట్లా ఉంది? బానే ఉంటుంది ఆబ్వియస్లీ. రోల్ ఎట్లా ఉంది? నా తగ్ లైఫ్ మూవీ మేము ఎందుకంటే మణిరత్నం గారు డైరెక్షన్ లా, కమల్ హాసన్ గారు, శంభు గారు, మన త్రిష గారు ఎంతో మంది యాక్టర్స్ ఇలా చేసిరు యాక్టింగ్. అంటే ఒక సినిమా అంటే ఇది ఒక మణిరత్నం అంటే ఒక ఎంతో ఇష్టంతో వచ్చినాము, ఎందుకంటే బ్లాక్ బస్టర్ అని అనుకున్నాము. ఎందుకంటే అది కూడా ఇలా కమల్ హాసన్ గారు మణిరత్నం గారితో డిసప్పాయింట్ చేసే సినిమా మాత్రం ఒక రేంజ్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఒక సినిమాలో స్టోరీ ఎక్కడనో కొద్ది తగ్గిపోయింది. ఇంకా జర బాగుంటుండే. ఇక్కడ ఒకటి అన్న చెల్ల సెంటిమెంట్ ఉంది. ఆ చెల్ల అన్న సెంటిమెంట్ తోటి వర్కౌట్ అయింది కాబట్టి సినిమా లాస్ట్ వరకు గుంజుకొచ్చిండు. ఇక్కడ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకో, మన A.R. రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టిరు. ఇక్కడ త్రిష గారు యాక్టింగ్ తీసుకోండి, ఆమె యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ఎక్కడ కూడా మనం చూసినా కూడా కొద్దిగా అక్కడక్కడ తప్పిదం జరిగింది, కొద్దిగా బోర్ అనేది అనిపిస్తుంది లైట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మూమెంట్ లా ఆల్రెడీ మన బెల్లంకొండ సాహిబ్ పెద్ద బ్లాక్ బస్టర్, ఈ ఫ్రైడే మణిరత్నం గారు అంటే ఎంతో బ్లాక్ బస్టర్ అనుకోరు, కానీ సినిమాలో కొద్దిగా ఎక్కడో స్టోరీలో తగ్గిపోయిందన్న. ఇట్లా స్టోరీలు తీయకండి మణిరత్నం గారు, ఇంకా జర మంచిగా తీయండి. ఇప్పుడు వన్ టైం చూసుకోవచ్చు, ఒక బోర్ అని చెప్పలేము, పట్ట అని చెప్పలేము. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ కొద్దిగా తగ్గింది. ఇక్కడ చూసుకుంటే చెల్లె అన్న సెంటిమెంట్ మాత్రం అది హైలైట్, దానికి యాక్సెప్ట్ చెప్తాను నేను, బాగుంది. అది మాత్రం అది వర్కౌట్ అయింది. చెల్లె అన్న సెంటిమెంట్ అలా చెల్లె కోసం లాస్ట్ వరకు తెలుసుకోవాలని శంభు గారు ఎంతో తపన పడతారు, ఆ లాస్ట్ ఫలిస్తుంది. అదొకటి హైలైట్ అని చెప్పొచ్చు. ఒకటి త్రిషని అసలు అక్కడ మాత్రం క్యారెక్టర్ నాకు త్రిష అనేది సెట్ కాలే. అంటే ఆమె యాక్టింగ్ ప్రకారం బాగుంది, ఆ క్యారెక్టర్ కి ఆమె సెట్ కాదు. అంటే ఆ క్యారెక్టర్ ఉండొద్దు అసలు. ఆ ఇద్దరికి శంభు ప్లస్ కమల్ హాసన్ తగ్గట్టు సెట్ అయిపోతుండే, కానీ త్రిషని ఎందుకు అసలు వేస్ట్ గా అలా పెట్టేసారు ఆ క్యారెక్టర్ లా. ఒకే పక్క ఆ క్యారెక్టర్ దగ్గర పెట్టుకోరు, అంతకు మించింది ఏం లేదు. కానీ
ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ త్రిష తరగతి. ఇంకోటి రొమాన్స్ కానీ అలాంటివి కానీ కొద్దిగా అక్కడక్కడ కమల్ హాసన్ గారు కొద్దిగా అవి జర ఈ కాలంలో ఆ ఏజ్ తగ్గట్టు అట్లా ఉంటే బాగుండకపోవచ్చు, ఉండకపోతే బాగుంటుండే. ఎందుకంటే యాక్షన్ ప్రకారంగా బాగుంది, ఎక్కడ యాక్టింగ్ ఎలా చేయాలో అలా చేసి చూపించిండు. ఓవర్ యాక్షన్ ఏం లేదు, కథ తగ్గట్టు యాక్టింగ్ చేసి చూపించిండు. ఇద్దరితో బాగుంది, వర్కౌట్ అయ్యింది. కాకపోతే స్టోరీలు అనేది కొద్దిగా దమ్ము లేదు. స్టోరీ ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది. వన్ టైం చూసుకోవచ్చు, అంతకుమించి ఏం చెప్పలేము. ఇష్టం చెప్పలేము, పట్టాలి చెప్పలేము. అన్న తగ్ లైఫ్ మూవీ చూసారా, ఎలా ఉంది? చూసాను అన్న, ఇప్పుడే చూసాను. ఫస్ట్ డే ఫస్ట్ షో, నాట్ బ్యాడ్, నథింగ్ న్యూ టు ఆఫర్. కమల్ హాసన్ గారు అలాగే సింబు గారు కాంబినేషన్ ఎలా ఉంది? కమల్ హాసన్ బాగా చేసినారు అన్న, నేను కమల్ హాసన్ ఫ్యాన్. సో ఇట్ వాస్ గుడ్, బట్ యాజ్ అ స్టోరీ యాజ్ అన్ ఆడియన్స్ ఎంగేజింగ్ ఉందా అంటే లేదు. ఫస్ట్ హాఫ్ దాకా బాగుంది, బట్ సెకండ్ హాఫ్ ఇట్స్ టూ ప్రెడిక్టబుల్. యు నో దట్ కమల్ హాసన్ విల్ కమ్ ఫర్ రివెంజ్, బట్ హౌ హీ డస్ ఇట్, వాట్ హ్యాపెన్స్ ఇస్ నాట్ ఎంగేజింగ్. ఓకే, ఇప్పుడు త్రిష గారి రోల్ ఎలా ఉంది? త్రిషా గారు రోల్ కూడా బాగుంది, బట్ ఎలా ఫినిష్ అయిందో నాకు అంత ఎక్కలేదు. అదే సెకండ్ హాఫ్ చెప్పినా కదా, ద వే హౌ ఇట్ గోస్ ఇట్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ. చాలా మంది ల్యాగ్ ఉంది అంటున్నారు, ఏంటి నిజంగానే ఉందా? లాగ్ అంటే ఇప్పుడు ఆ సీన్ ఎంగేజింగ్ లేకపోతే మీకు లాగ్ అనిపిస్తుంది. మలయాళం స్టైల్ తెలుసు కదా మీకు, స్లోగా స్టడీగా మంచిగా తీసుకుపోతారు. ఈవెన్ నాయకం ఇస్ ఆల్సో ఇన్ ద సేమ్ పేస్, కాటర్విలిడే గోస్ ఇన్ ద సేమ్ పేస్. చాలా ఫిలిమ్స్ ఉన్నాయి, బట్ కొన్ని some films it will keep you engaged with the scenes. Here the scenes are not engaging. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? కొన్ని పార్ట్స్ గా నచ్చినాయి. యా, సాంగ్స్ ఫుల్ సాంగ్ ఏం లేదు. 2 minutes సినిమాకి తగ్గట్టు తీసుకెళ్లారు అంతే. ఫుల్ గా పాటలు ఇట్లా 4 minutes ఇంతకు ముందు లాగా చేస్తుండే, అట్లా లేదు. కొంతమంది భారతీయుడు మళ్ళీ రిపీట్ అయింది అంటున్నారు. ఏం రిపీట్? భారతీయులు ఎలా అయితే ఉన్నారో సేమ్ అలాగే రిపీట్ అయింది అని అంటున్నారు. క్యారెక్టర్ స్టోరీ పాత స్టోరీ అన్న, రివెంజ్ డ్రామా. ఎండ్ ఆఫ్ ద డే కమల్ హాసన్ బిట్రే చేస్తారు, ఎవరు బిట్రే చేస్తారో కూడా తెలుసు. ఆయన ఎలా రివెంజ్ తీసుకుంటున్నాడో ఇస్ నాట్ ఎంగేజింగ్. టోటల్ గా ఎంత ఇస్తారు రేటింగ్ మనం ఇవ్వలేము. தமிழ் ஓகே நான் ஃபுல்லாக எஸ்டிஆர் கோசம் தான் வந்தேன். ஸோ கமலுக்கும் எஸ்டிஆருக்கும் பார்த்தா ரெண்டு ஈக்குவலாக தான் இருக்குது, நல்லா இருக்குது. ஸோ மணிரத்னம் பார்த்தா இந்த லவ் இதெல்லாம் எடுப்பார்ல. ஸோ இதில் ஃபைட் சீன் நல்லா பண்ணியிருக்காங்க, ஃபுல்லாகவே ஃபைட் சீன் செம்மையாக இருந்தது. ஓகே, கமலஹாசன் அபிராமி ரோல் வெரி பெட்டர். விருமாண்டிக்கு அப்புறம் அந்த லவ் இன்னும் அப்படியே குறையாம இருக்கு, அந்த லாக் ஒன்று அப்படி கரெக்டா பொருந்தி இருக்குது. கடைசியா பார்த்தீங்கன்னா ஒரு ஃபைட் சீன் வச்சிருக்காங்க, தெறிக்க விட்டு போயிட்டாங்க, ஆண்டர் மாஸ் பண்ணி விட்டு போயிட்டாங்க. மியூசிக் ஏஆர் ரஹ்மான் சொல்லவே தேவையில்லை, எங்க ஊருக்காரு. எப்பயுமே ஏஆர் ரஹ்மான் வந்து இசை புயல் தான், அந்த புயல் எல்லா இடத்துலயும் இந்த வட்டம் தாக்கத்தை உண்டாக்கி இருக்கு. బాగుందండి సినిమా, సూపర్ బాగుంది. వన్ టైం వాచ్. ఇట్స్ సూపర్. తగ్ లైఫ్ ఎట్లా ఉంది? బాగుందండి. నైస్ బ్రో, ఎట్లా ఉంది తగ్ లైఫ్? ఎట్లా ఉంది తగ్ లైఫ్? థ్యాంక్స్ ఫర్